అరుణాచలంలో కొన్నది. మనసు పైన ఒట్టేసుకొని చెప్పు నేను అట్లా చేస్తానని. పెట్టిన వెంటనే మళ్ళీ ఎక్కడైనా ఇది పైకి వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. చేశారు ఒక 5 minutes అయిపోతుంది అంటే మళ్ళీ వాష్ చేయాలి కదా, సో అందుకని. ఇంకా ఒక 3 ఉన్నాయి గైస్, అవి నేను తర్వాత వచ్చుకుంటా. చాలా ఫుల్గా ఉంది అంటున్నారు. ఇంకో షార్ట్ అండ్ స్వీట్ వెయిట్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు చాలా బాగున్నా. అంటే 2 వారాల తర్వాత కొంచెం హెల్త్ అంతా కూడా మంచిగా ఉంది. ఇప్పుడు మంచిగా అంటే అంత కంప్లీట్ ఏం రికవరీ కాలేదు, కొంచెం వెదర్ మళ్ళీ అట్లానే ఉంది గైస్. సో ఇదంతా ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. మండే హాలిడే, మండే వస్తే హాలిడే ఉంటే మీలో ఎంతమందికి హ్యాపీగా ఉంటుందో నాకు కామెంట్స్ అయితే చెప్పండి. నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా మండే ఒక్క రోజు మనకి లీవ్ వస్తే ఇంకా ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అయిపోతుంది. మళ్ళీ వీకెండ్ వచ్చేస్తుంది అనమాట. కొంచెం నా సాటిస్ఫాక్షన్ కోసం నేను అట్లా థింక్ చేస్తాను. ఎట్లున్నా కూడా మండే ఆఫీస్ అన్నా కూడా నేను కొంచెం మోటివేషన్ తోనే డే స్టార్ట్ చేస్తా. ఆ వీక్ అంతా కొంచెం బాగుండాలి అనేసి. కొంచెం రిపబ్లిక్ డే కాబట్టి అందరు ఇంట్లోనే ఉంటారు. బ్లాగ్ 5 o'clock వచ్చేస్తుంది. సో డెఫినెట్ గా చూడండి. అండ్ గైస్ మీకు తెలుసా, నేను ఈ మధ్య షుగర్ కంప్లీట్ గా మానేసిన. నువ్వు షుగర్ కంప్లీట్ గా మానేసినానని మీకు ఎందుకు చెప్తానంటే మీకు డౌట్ రావచ్చు, అర్రే ఈ సోదంతా ఎందుకు చెప్తుంది తిను అని. మీరు చాలా మంది అనుకుంటారు కదా, అర్రే స్వీట్ తినకూడదు ఈ రోజు నుంచి, రేపటి నుంచి అని. ఒక్కసారి నేను కూడా అట్లనే ఉన్నా, టెంప్ట్ అయి తినేసేదాన్ని అనమాట. ఇంకా 1 month స్వీట్ తినకుండా ఉంటే ఇంకా మనకి దానిపైన అసలు ఇంట్రెస్టే రాదు అసలు కంప్లీట్ గా. అండ్ హెల్త్ లో కూడా చాలా చేంజెస్ మీరే చూస్తారు. చాలా బెటర్ గా ఫీల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా స్వీట్ చూస్తున్నా అంత టెంప్ట్ అవ్వట్లేదు. నాకు కాజు బర్ఫీ అంటే చాలా ఇష్టం గైస్. దాన్ని చూస్తుంటే ఇప్పుడు నాకు అసలు అంత క్రేవింగ్ ఏం రావట్లేదు. అండ్ ఆల్సో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. స్కిన్ కూడా బాగుంటుంది. డార్క్ సర్కిల్స్ గైస్ ఎందుకు వస్తున్నాయో తెలియదు, దీని గురించి కొంచెం చూడాలి. సో అందుకే ఎవరైనా షుగర్ మానేయాలనుకుంటే మాత్రం ఒక్క 10 days ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు అసలు కంప్లీట్ గా దాన్ని తినడమే మానేస్తారు, అంటే స్వీట్స్ తినడమే మానేస్తారు ఒక్కసారి అలవాటు అయితే. ఇప్పుడు ఇంకా కంప్లీట్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ రోజు అయితే లంచ్ కి దాల్ కిచడి ప్రిపేర్ చేస్తున్నా. ఇది మా హస్బెండ్ కి మాత్రమే, నాకైతే కాదు. ఎందుకంటే నాకు దోసపిండి ఉంది. దోసపిండి అంటే మళ్ళీ ఆ రైస్ వేసింది అదంతా కాదు గైస్. యాక్చువల్ గా మా సిస్టర్ ఇలా తెచ్చిచ్చినారు అనమాట. రాగి, సారీ గైస్ స్టాప్ 1 second, మర్చిపోయాను. రాగులు, జొన్నలు అన్నీ వేసి మిక్స్ చేసి తను బ్యాటర్గా చేసుకొని మాకు తీసుకొచ్చింది అనమాట. అదే నేను ఇప్పుడు లంచ్లోకి అదే తింటా. యాక్చువల్గా చట్నీ లేకుండా కూడా తినడానికి చాలా కమ్మగా ఉంది. సో నాకు అది తినాలనిపిస్తుంది. అందుకే తను ఒక్కడి కోసం మాత్రమే ఇప్పుడు దాల్ కిచడి ప్రిపేర్ చేస్తున్నా. స్టార్ట్ చేద్దాం. ఇంకా ఏం స్టార్ట్ చేయాలి. యూజువల్గా నేను ఇద్దరికైతే ఇన్స్టాంట్ పాట్ కుక్కర్లో అయితే చేసేస్తా. ఈరోజు ఒక్కరికే కదా, సో అందుకే ఇట్లా చిన్న కుక్కర్ అయితే తీసుకున్నాను. ఒక్కరికే కాబట్టి దీంట్లో సరిపోతుంది. నన్ను ఇన్స్టంట్ పాట్ కుక్కర్ గురించి అడుగుతున్నారు. దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎట్లా యూస్ చేయాలి ఏమి అనేసి. గైస్ ఇది ఇంకా నేను యూస్ చేస్తే పక్క నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. ఈరోజు అయితే ప్రస్తుతానికి యూస్ చేయట్లేదు. ఈ వల్ల అయితే మాకు టైం చాలా బాగా సేవ్ అవుతుంది. ఖచ్చితంగా అయితే నేను చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడైతే మనం దాల్ కిచడి స్టార్ట్ చేద్దాం. గైస్ మళ్ళీ మీరు అడుగుతారేమో నా డ్రెస్ డీటెయిల్స్. ఇదైతే చాలా సింపుల్ కార్డ్ సెట్, కొంచెం లూజ్గా ఉంది కదా, చెప్తా దీని డీటెయిల్స్ ఏందో. యాక్చువల్గా ఇది నేను ఆన్లైన్లో ఎక్కడా కొనలేదు. రీసెంట్గా మా అన్న అంటే రాహుల్, నాకు 2 అన్నలు, దాంట్లో చిన్న అన్న రీసెంట్గా అరుణాచలం అయితే పోయినాడు. అక్కడికి వెళ్ళినప్పుడు సెకండ్ అగ్నిలింగం ఉంటుంది కదా, అది అగ్నిలింగం అంటే ఇంకా రోడ్ సైడ్ నుంచి లోపలికి పోవాలి. ఒక స్ట్రీట్ లాగా ఉంటుంది. ఆ స్ట్రీట్ లో చాలా కొన్ని షాప్స్ ఉన్నాయన్నమాట రోడ్ సైడే. సో అట్లా తనకి ఇది నచ్చితే నాకు బాగుంటుందని అయితే తీసుకొని వచ్చినాడు. కూడా నచ్చింది, వేసుకున్నాను. అందుకే ఈ రోజు చాలా కంఫర్ట్ గా ఉంటుంది గైస్. అంటే మీరు మళ్ళీ డ్రెస్ డీటెయిల్స్ అడుగుతారని నేను ముందుగా చెప్తున్నా. ఇది ఆన్లైన్ లో అయితే కాదు, డైరెక్ట్ గా అరుణాచలంలో కొన్నది. ఇది గైస్ కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసిన. సో ఫస్ట్ అయితే దీంట్లోకి కొంచెం గీ అయితే వేసిన, గీ ఇంకొంచెం ఆయిల్ కూడా వేస్తా. అండ్ రైస్ ఇంకా దాల్, కందిపప్పు కావాలంటే మనం ఏ పప్పు కావాలంటే ఆ పప్పు వేసుకోవచ్చు. పెసరపప్పు ఇట్లాంటివి కూడా కొంతమంది వేసుకుంటారు. అన్ని మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. ఆనియన్, గ్రీన్ చిల్లీ, గార్లిక్, టొమాటో, అంతే. ఇవి కాకుండా అంటే ఇంకా పౌడర్స్ అనమాట. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిద్దాం. ఓకే, సో కొంచెం ఆయిల్ కూడా వేస్తా. ఆవాలు ఇంకా జీలకర్ర మనకు ఎంత కావాలో అంత కొంచెం. కానీ దాల్ కిచడి ఏ మాటకు ఆ మాట చాలా కంఫర్ట్గా ఉంటుంది తెలుసా. ఫుడ్ అంటే అంత ఎక్కువ అనిపించదు, అంత తక్కువ అనిపించదు, కొంచెం బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. డైరెక్ట్ గార్లిక్ ఏదైతే ఉందో అది వేసుకుంటాను. దాల్ కిచడి చేసే ముందు ఈ బియ్యం ఇంకా పప్పు కొంచెం నానబెట్టండి, బెటర్గా ఉంటుంది. ఇంకా గార్లిక్ అయితే చిన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. కొంచెం టైం అయితే పెట్టండి. కొంచెం టైం పెట్టినాక ఇంకా చిల్లీ, కరివేపాకు కూడా వేసుకోవచ్చు రైస్.
ఏం కనిపించకూడదు కాబట్టి నేను కరివేపాకు ఇట్లా ఏం వాడట్లేదు. యాక్చువల్గా మెయిన్ గార్లిక్ తీసుకో, గార్లిక్ బాగుంటుంది యాక్చువల్గా ఫ్లేవర్ అని. ఆనియన్స్, తర్వాత టొమాటోస్ వేసుకున్న తర్వాత పౌడర్స్ చూపిస్తాను నేను ఏమేమి వేసుకుంటానని. ఓకే, కుకింగ్ అంటే బేసిక్గానే నాకు ఎప్పటి నుంచినో చాలా ఇష్టం. ఎప్పటి నుంచినో అంటే నాకు వచ్చిన ఆపర్చునిటీ, కుకింగ్ చేయడానికి వచ్చిన ఆపర్చునిటీ అంటే కోవిడ్ టైం. 2 years ఇంట్లో స్టక్ అయిపోయినాం కదా. సో అప్పుడు రోజు మా ఇంట్లో ఏదో ఒకటి చేసేదాన్ని అనమాట. ఈవినింగ్ అయితే అంటే మా ఇంట్లో వాళ్ళకి స్నాక్స్ చేసి పెట్టేదాన్ని యూట్యూబ్లో చూసి. అప్పటి నుంచి ఇంకా నాకు కుకింగ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా పెళ్లి తర్వాత అయితే ఇంకా కొంచెం చేస్తా ఇది వరకు 1 గంట టైం తీసుకునేదాన్ని ఏదైనా చేయాలంటే ఇప్పుడు 1 గంట అర్ధ గంటలో అయిపోతుంది అనమాట. ఎవరైనా కొత్తగా నాకు వంట రాదు, ఎప్పుడు చేయలేదు అనుకునే వాళ్ళు నేర్చుకుంటూ ఉండండి, ఆటోమేటిక్గా అదంతా అదే వచ్చేస్తుంది. నేను టొమాటోస్ వేసేసిన, కొంచెం పసుపు, కారం ఆల్రెడీ నేను గ్రీన్ చిల్లీ వేసుకున్నాను కాబట్టి కొంచెం ఆన్ చేసాకన్నా కొంచెం పసుపు, తర్వాత గ్రీన్ చిల్లీ ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం నేను కారం వేసుకుంటున్నా. దీంతో పాటు ఇది ఇంగువ కూడా వేసుకోండి, బాగుంటుంది. ఓకే, కొంచెం అంతే, తగినంత, ఎక్కువ కూడా వద్దు, దానికి ఎంత సరిపోతుందో అంత. గైస్ ఈ ప్యాకేజ్ జ్యూస్ ఏమనుకోవద్దు, మొన్ననే తీసుకొని వచ్చినాం, ఇంకా వీటిని నేను దేంట్లోకి షిఫ్ట్ చేయలేదు. రీసెంట్గా నాకు ఎమర్జెన్సీ ఉంటే తీసుకొని వచ్చినాను అనమాట, అందుకే అట్లా ప్యాకెట్స్లోనే పెట్టేసిన. ఎందుకు ఇంత చిన్న ప్యాకెట్స్ అంటే మరి పెద్ద తీసుకొని వస్తే ఒకవేళ వాడకపోతే ఎక్స్పైరీ అయిపోతే వేస్ట్ అవుతాయి కదా. కోర్స్ నేను ఈ వేస్టేజ్ గురించి ఎక్కువ ఆలోచించే టైప్ అనమాట, అందుకే ఇట్లా చిన్నగా తీసుకొస్తా. సో ఆకలే లేదు, చేస్తాను, అయిపోయింది. చెప్తాను ఏంటి ప్యాకెట్స్ గురించి, అదే అంటే నేను ఏ బాక్స్ లో షిఫ్ట్ చేయలేదు కదా వీటిని, సో అందుకనే ఏం లేదు ఫ్రెండ్స్, 10 days యూస్ చేసి వాటిని ఎత్తి పారేస్తుంది. వాటికి 1 year ఎక్స్పైరీ డేట్ ఉన్న ఎత్తి పారేస్తుంది. ఏమి అంటే బేసిక్ గా నీ మనసు పైన ఒట్టేస్తో చెప్పు నేను అట్లా చేస్తానని. ఏం లేదు గాయ్స్, 10 days యూస్ చేస్తుంది. లైక్ అది మళ్ళీ లైక్ ఏదో పడి ఉంటుంది యూట్యూబ్ వీడియో. పుట్టు నిజంగా చెప్పు, పుట్టు ఇట్లాంటి చెప్పు, వేస్ట్ చేయదు, బట్ ఇలాంటివి వేస్ట్ చేస్తుంది. ఏంది ఎక్స్పైరీ అయితే ఇప్పుడు ఏం చేయలేము కదా, సో అందుకనేసి అయిపోయింది. చూస్తున్నారా స్మెల్ వస్తుంది అనుకుంటే తుమ్ములు వస్తున్నాయి గైస్. సో గైస్ టొమాటో మొత్తం వేసిన తర్వాత పౌడర్స్ అనమాట, గరం మసాలా పౌడర్, ఇంకా క్యూమిన్ పౌడర్, ఇంకా కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు, ఇంకా పసుపు, ధనియాల పొడి ఇదంతా కూడా వేసేసి ఇంకా అంతే, సాల్ట్ వేసేసుకోవడం అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం అట్లా ఇట్లా తిప్పుదాం. పౌడర్స్ అంటే నేను మాక్సిమం ఇవే వాడతా, అదే మీ ఇష్టం, ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాడతారు అనమాట. అంటే ఈ వాటర్ అయితే 1 గ్లాస్ కదా మొత్తం నేను వేసుకునేది, 1కి 4 అనమాట, 1:4. కావాలంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు కిచిడి లాగా. మా హస్బెండ్ కూడా వచ్చేసినాడు, అయిపోయింది, ఇంకొక 5 minutes లో అయిపోతుంది. ఎంతసేపు నువ్వు చెప్పింది? ఆల్మోస్ట్ 10 minutes అన్నావు. 1 o'clock స్టార్ట్ చేసి ఇప్పుడు 2 o'clock అవుతుంది. కంటెంట్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు చేశారు. ఒక 5 minutes అయిపోతుంది, నా వీడియో మళ్ళీ ఇదే స్పాయిల్ అయిపోతుంది ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడితే. కాదు గైస్, జస్ట్ ఒక్క మెంబర్ ఫుడ్ చేయడం 1 hour అంటే లెక్కేసుకోండి. ఇంకా మిగతా 5-6 members ఉంటే ఎంతసేపు? చెప్పిన గంట, ఇది వరకు గంట చేసేదాన్ని ఇప్పుడు 1/2 hour లో అయిపోతుందని మళ్ళీ తప్పు అనుకుంటారు గైస్. లేదు, యాక్చువల్గా ఏంటంటే నాకు ఇట్లా వీడియో తీసుకోవడం తినేదో వర్క్ లో ఉన్నాడు, దాన్ని ట్రైపాడ్ పెట్టి వీడియో సెట్ చేసుకొని ప్రతి క్లిప్ కి ఇట్లా రావడం కొంచెం కష్టంగా అనిపించింది, సో అందుకే లేట్ అయిపోయింది. యూజువల్ గా దాల్ కిచడి 10 minutes లో అయిపోతుంది అనమాట, చాప్ చేసుకొని ఇంకా పెట్టేయడం అంతే. మా సిస్టర్ ఇలా చెప్పిన ట్రిక్ అనమాట. ఇట్లా టిష్యూ పెడితే ఎక్కువ పొంగదంట, బట్ ఎవరు ట్రై చేయొద్దు. నేనైతే ట్రై చేస్తున్నా, నాకు అది సక్సెస్ అయింది. ఇది అందరికీ వర్కౌట్ అవుతుందని నాకు తెలియదు. ఒక్కొక్కసారి మళ్ళీ పెట్టిన వెంటనే మళ్ళీ ఎక్కడైనా ఇది పైకి వెళ్ళిపోతుంది ఆ ప్రెషర్. సో ఇట్లా పెడితే పొంగకుండా ఉంటుంది, ఒకవేళ పొంగినా కూడా ఇక్కడే ఉంటుంది, మొత్తం స్టవ్ మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అని మా సిస్టర్లో ఒక టిప్ అయితే నాకు చెప్పినారు. బట్ మీరు ట్రై చేయొద్దు గైస్, నేను ఎట్లా చేస్తానో చూపించినాను అంతే. గైస్ దాల్ కిచడి అయితే అయిపోయింది, కొంచెం స్మాష్ చేస్తున్నాను అనమాట, కొంచెమే, మరి అంతేం ఎక్కువ కాదు. యాక్చువల్గా దీంతో తీసుకొని దాంట్లో పెడదాం అనుకున్నాం, మళ్ళీ ఇది వాష్ చేయాలి ఎందుకు అనేసి, సో ఇప్పుడు స్మాష్ చేసి దాంట్లోనే పెట్టేయచ్చు అనమాట, పెద్ద ప్రాబ్లం ఏం లేదు గైస్. అంటే మళ్ళీ వాష్ చేయాలి కదా, సో అందుకే మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా ఎప్పుడైనా ఏదైనా చేయాలి అనుకుంటే ఇట్లా ట్రై చేసి చూడండి, ఓకేనా? చాలా బాగుంది కదా, చూడడానికి ఎమ్మీగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే అండ్ ఇంకొకటి తెలుసా, దీంట్లోనే కూరగాయలు అన్నీ వేసుకొని చేస్తే సాంబార్ రైస్ అయిపోతుంది గైస్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కొన్ని ఇవి ఇంగ్రీడియంట్స్ మార్చాలంతే. ఇది తీసుకెళ్ళి ఇప్పుడు హస్బెండ్కి ఇచ్చిస్తా.
సో ఇట్లా నేను హస్బెండ్కి దాల్ కిచిడి ఇస్తూ నిన్న ఈలోగా రాహుల్ అయితే ఎంట్రీ ఇచ్చినాడు. తినే మా చిన్నాన్న అనమాట. తను సడన్గా జయనగర్లో ఏదో వర్క్ ఉండి ఇంకా అటు నుంచి అటే ఇంటికి వచ్చినాడు. జస్ట్ ఊరికి అట్లా చిల్ అయిపోదాం అనేసి. ఇక రాహుల్ ఎప్పుడు వచ్చినా ఫ్రూట్స్ తెస్తాడు. అట్లా పొమోగ్రానైట్ ఎవ్రీ టైం తెస్తాడు అనమాట. లాస్ట్ వీక్ తెచ్చిందే నేను ఇంతవరకు ఒలచలేదు. ఇంకా తిట్టేసరికి నేను వెళ్ళి ఒలిచి వాటిని గ్రూట్ కంటైనర్స్లో పెట్టినా. మంచిగా ఒలచడం అయితే అయిపోయింది. ఇంకా ఒక 3 ఉన్నాయి గైస్, అవి నేను తర్వాత ఒలుచుకుంటా. ప్రస్తుతానికి అవి ఒక 2 రోజులకు మాకు సరిపోతాయి. ఇవి కూడా దీంట్లో పెట్టేస్తా. ఈ మధ్య వంటలు చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మా ఫ్రిడ్జ్ చాలా ఫుల్గా అయిపోయింది. ఇది వరకు ఎవరు వచ్చినా మీ ఫ్రిడ్జ్ ఎందుకు చాలా ఖాళీగా ఉంది అనేవాళ్ళు, ఇప్పుడు చాలా ఫుల్గా ఉంది అంటున్నారు. సో గైస్ అంతే, ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ చెక్అవుట్ చేయండి. ఇంకో షార్ట్ అండ్ స్వీట్ ఉండరా రాలా. సో ఇంతటితో ఇంకా వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నా. సో ఇంకో షార్ట్ అండ్ స్వీట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.